హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో కమ్మటి హల్వా రెసిపీని చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ కాంబినేషన్లో హల్వాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఏవైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు కానీ, లేక చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో ఇలా ఒక్కసారి హెల్తీగా హల్వాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో కమ్మని హల్వా రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్లో పెట్టుకొని 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిలో నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు బౌల్లోకి వేసుకొని మిగతా నెయ్యిని అలాగే పక్కన పెట్టేసేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు నిండుగా గోధుమ రవ్వను తీసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి గోధుమ రవ్వకు బదులుగా సన్నని ఉప్మా రవ్వను కూడా తీసుకోవచ్చు. కానీ హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా గోధుమ రవ్వతోటి ప్రిపేర్ చేసుకోండి. గోధుమ రవ్వను వేసుకున్న తర్వాత మీడియం సైజ్ కొబ్బరికాయలోని సగం ముక్క కొబ్బరిని మాత్రమే తీసుకొని ఇలా పొడి పొడిగా గ్రైండ్ అయ్యేలా మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ గ్రైండ్ చేసుకొని, ఇలా రెడీ అయిన కొబ్బరి పొడిని రవ్వలోనికి వేసుకొని రవ్వ కొబ్బరి కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వరకు పాలను వేసుకోండి. మనం రవ్వ తీసుకున్న కప్పుతోటి పాలను కూడా కొలుచుకొని తీసుకోండి. నేను ఇలా రవ్వ ఫ్రై చేస్తూనే పక్కన పాలు వేడి చేసి తీసుకున్నాను. మీరు పాలకు బదులుగా హీట్ చేసిన వాటర్నైనా 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఇలా పాలు వేసుకున్న తర్వాత రవ్వ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించండి. చూసారా, రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత 1 కప్పు వరకు లేదా 1/4 కప్పు వరకు చక్కెరను తీసుకొని ఇలా రెడీ అయిన హల్వాలోకి వేసుకోండి. చక్కెర క్వాంటిటీ అనేది మీరు తినే స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మీ ఇష్టాన్ని బట్టి చక్కెరకు బదులుగా కూడా 1/4 కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత హల్వా మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చాపచ్చగా దంచిన ఇలాచీలను, లేదా మీ దగ్గర అందుబాటులో ఉంటే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి హల్వా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఎల్లో ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. లేదా హెల్దీగా బెల్లాన్ని వేసి హల్వాని ప్రిపేర్ చేసుకున్న న్యాచురల్గా కలర్ వచ్చేస్తుంది. ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత హల్వా మొత్తం కలిసేలా బాగా కలిపి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాకు నెయ్యితో తాలింపు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకోసం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకోండి. అందులోనికి ముందుగానే మిగిల్చి తీసుకున్న 1/4 కప్పు నెయ్యిని వేసేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కాజు బాదాం కిస్మిస్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన 1/4 కప్పు వరకు కొబ్బరి ముక్కలను కూడా వేస్తున్నాను. ఇలా కొబ్బరి ముక్కలను వేసుకుంటే హల్వాని తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యిలోకి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వాను బౌల్లోనికి తీసుకొని రెడీ అయిన నెయ్యి తాలింపును హల్వా మీదుగా వేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కమ్మటి హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వ హల్వాను ఎలా తయారు చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ హల్వాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.